హాయ్, దిస్ ఈజ్ నిఖిల్ ఫ్రమ్ ఎన్ఆర్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనం చూసేది శంకర్పల్లి నుంచి ఎగ్జిట్ నెంబర్ 1 డిస్టెన్స్ చూస్తున్నాం మనము. ఎగ్జిట్ నెంబర్ 1 ఇది నియోపోలిస్ కన్స్ట్రక్షన్. సో ఎగ్జిట్ నెంబర్ 1కి మనకు ఉన్న డిస్టెన్స్ వచ్చేసి శంకర్పల్లి నుంచి 18 కిలోమీటర్స్. సో మీరు ఇందులో చూడొచ్చు 25 మినిట్స్ 18 కిలోమీటర్స్ ఉంది. ఇది ఎగ్జిట్ నెంబర్ 1. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసేది ఎగ్జిట్ నెంబర్ 2. సో ఇప్పుడు మనం చూసేది ఎగ్జిట్ నెంబర్ 2కి. సో శంకర్పల్లి నుంచి ఎగ్జిట్ నెంబర్ 2కి ఉన్న డిస్టెన్స్ వచ్చేసి అరౌండ్ 15 కిలోమీటర్స్. సో శంకర్పల్లి నుంచి ఎగ్జిట్ నెంబర్ 2కి ఉన్నది 15 కిలోమీటర్స్. శంకర్పల్లి నుంచి ఎగ్జిట్ నెంబర్ 1కి ఉన్నది 18 కిలోమీటర్స్. సో మనం ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 1కి ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి శంకర్పల్లికి ఎంత డిస్టెన్స్ ఉందో చూసాము. అరౌండ్ 15 to 18 కిలోమీటర్స్ ఉన్నాయి. 2 ఎగ్జిట్స్ వెరీ నియర్ బై. 100 ఫీట్ రోడ్స్, 200 ఫీట్ రోడ్స్ ఉన్నాయి కనెక్టివిటీ. అరౌండ్ 25 to 30. సో ఇందాక మనము శంకర్పల్లి నుంచి ఎగ్జిట్ నెంబర్ 1కి ఎగ్జిట్ నెంబర్ 2కి ఉన్న డిస్టెన్స్ చూసాము. సో ఇప్పుడు శంకర్పల్లి నుంచి అప్కమింగ్ RRRకి ఎంత డిస్టెన్స్ ఉందో చూద్దాము. శంకర్పల్లి నుంచి అప్కమింగ్ RRRకి అరౌండ్ 16 కిలోమీటర్స్ ఉంది అండ్ దేవరంపల్లి విలేజ్ నుంచి క్రాస్ అవుతుంది. శంకర్పల్లి నుంచి మోమిన్పేట్కి 100 ఫీట్ రోడ్ ప్రపోజల్ ఉంది. సో మధ్యలో దేవరంపల్లి విలేజ్ నుంచి అప్కమింగ్ RRR అనేది క్రాస్ అవుతుంది. సో మనం చూసినట్టయితే శంకర్పల్లి అప్కమింగ్ RRRకి అండ్ ORRకి మధ్యలో ఉంది. అటు ఎగ్జిట్ నెంబర్ 1, 2కి చూసుకున్నా కానీ 15 to 18 కిలోమీటర్స్. ఇటు RRRకి చూసినా అరౌండ్ 15 కిలోమీటర్స్ ఉంది. సో శంకర్పల్లి అప్కమింగ్ ORRకి అండ్ RRRకి మధ్యలో ఉంది. అండ్ ఇప్పుడు మనము శంకర్పల్లిలో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెస్ట్ అనేది చూద్దాము. సో మనం ఈ వెస్ట్ జోన్లో చూసుకుంటే మ్యాక్సిమం మనకు ఐటీ వాళ్ళు ఉంటారు. సో ఐటీ కంపెనీస్ అన్నీ ఉంటాయి అన్నమాట వెస్ట్ జోన్లో. సో కోకాపేట్ కానీ, నియోపోలిస్ కానీ, నానక్రంగూడ కానీ, ఈ మణికొండ, మ్యాక్సిమం ఈ ఏరియాలో చూసుకుంటే మనకు ఐటీ పీపుల్ మాత్రమే ఉంటారు, ఎక్కువ మటుకు మాత్రము. సో మనకు కోకాపేట్లో రెంటల్ చూసుకున్నా కానీ, లేకపోతే ఓన్ హౌస్ కొందామని చూసినా కానీ, సో అపార్ట్మెంట్ చూసుకుంటే మనము అరౌండ్ 3 CR నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ విల్లా చూసుకుంటే ఎనీవేర్ బిట్వీన్ 5 CR to 6 CR నుంచి స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అనిపించిన వాళ్ళకు నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఇక్కడ జస్ట్ ఒక 18 కిలోమీటర్స్లో శంకర్పల్లి అనేది ఉంది. శంకర్పల్లి నుంచి గచ్చిబౌలికి, శంకర్పల్లి నుంచి కోకపేట్కున్న డిస్టెన్స్ జస్ట్ అరౌండ్ 18 to 20 కిలోమీటర్స్ ఉంది. సో మనకు శంకర్పల్లి నుంచి కోకపేట్కి సో ఈజీలీ మనకు ఒక 20-25 మినిట్స్లో ఈజీగా వెళ్ళొచ్చు. లైక్ మనకు ఓన్ వెహికల్ ఉంటే శంకర్పల్లి నుంచి కోకపేట్కి అరౌండ్ 20-25 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. సో మనము 20-25 మినిట్స్ జర్నీ చేస్తే మనకు శంకర్పల్లిలో చాలా రీజనబుల్గా మనకు అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ దొరికిపోతాయి. శంకర్పల్లిలో ప్రజెంట్ మనం అపార్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే స్టార్టింగ్ ఫ్రమ్ 50 lakhs నుంచి ఉన్నాయి. లైక్ విల్లాస్ చూసుకున్నా కానీ మనకు 1.2 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. 1.2 CR నుంచి విల్లాస్ స్టార్ట్ అవుతాయి అనమాట శంకర్పల్లిలో. సో మనకు శంకర్పల్లిలో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ ఉన్నాయి. సో మనము ఓన్ ప్లాట్ కొనుక్కొని కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకున్నా కానీ ప్రజెంట్ శంకర్పల్లి HMDA లేఅవుట్స్లో చూసుకుంటే మనకు 35,000 నుంచి 45,000 దాకా ఉన్నాయి. అండ్ GP DTPC లేఅవుట్స్లో చూసుకుంటే మనకు లైక్ 16,000 నుంచి స్టార్ట్ అయ్యి ఎనీవేర్ బిట్వీన్ 30-35,000 వరకు ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి చూసుకుంటే మనకు ఓపెన్ ప్లాట్ తీసుకుందాం అనుకుంటే లైక్ DTPC GP లేఅవుట్లో తీసుకోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి మనకు స్టార్టింగ్ ఫ్రమ్ 16,000. అలాగనే మనకు విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ తీసుకుందాం అనుకున్న వాళ్ళకు, ఐటీ వాళ్ళకు మనకు శంకర్పల్లి బెస్ట్ డెస్టినేషన్ అనవచ్చు. ఎందుకంటే శంకర్పల్లి తర్వాత చూసుకుంటే మ్యాక్సిమం మనకు కన్జర్వేషన్ జోన్ అండ్ 111GO అండ్ పెరియర్బన్ జోన్ ఉండడం వల్ల ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అనేటివి లేవు. సో మనం చూసుకున్నట్టయితే శంకర్పల్లి అనేది HMDA బార్డర్ అనమాట. అది నేను మాస్టర్ ప్లాన్లో చూపిస్తాను ఇప్పుడు మీకు. అండ్ మనం శంకర్పల్లి సరౌండింగ్స్ చూసుకుంటే మనకు లైక్ కన్జర్వేషన్ జోన్, పెరియర్బన్ జోన్ అండ్ 111GO ఉండడం. సో మనకు శంకర్పల్లి వచ్చేసి R1 జోన్. శంకర్పల్లి తర్వాత మోకిలా అండ్ కోకపేట్, నియోపోలిస్ అనేటి R1 జోన్ అనమాట. సో మనకి ఈ రోడ్ వచ్చేసి నియోపోలిస్ నుంచి శంకర్పల్లి వరకు 100 ఫీట్ రోడ్ అనమాట. ఇది 200 ఫీట్ రోడ్ లాగా శాంక్షన్ అయి ఉంది.
సో మనకు శంకర్పల్లి నుంచి కోకాపేట్కి నియోపోలి ఈజీ కనెక్టివిటీ ఉందన్నమాట. ఎగ్జిట్ నెంబర్ 1కి ఎగ్జిట్ నెంబర్ 2కి అరౌండ్ 15 to 18 మినిట్స్లో మనము రీచ్ అయిపోవచ్చు. అండ్ శంకర్పల్లికి ఉన్న అడ్వాంటేజ్ చూసుకుంటే మనకు శంకర్పల్లి అనేది హెచ్ఎండిఏ లిమిట్స్ లోపలికి ఉండడం వల్ల శంకర్పల్లికి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్, శంకర్పల్లిలో లైక్ R1 జోన్ కాబట్టి హై రైజ్ బిల్డింగ్స్ వచ్చే అవకాశం ఉంది. అప్ టు 30 floors వరకు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అండ్ విల్లాస్, నెంబర్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్ లైక్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ చాలా శంకర్పల్లిలో ప్రజెంట్ కన్స్ట్రక్షన్ ఫేజ్లో ఉన్నాయి అన్నమాట. సో ప్రైజెస్ పరంగా చూసుకుంటే మనకు శంకర్పల్లిలో చాలా రీజనబుల్గా ఉంది. లైక్ అపార్ట్మెంట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 50 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. లైక్ విల్లాస్ కూడా అట్లనే 1.2 CR దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ప్లాట్ ప్రైజెస్ చూసుకున్నా కానీ హెచ్ఎండిఏలో 30,000 నుంచి 45,000 దాకా ఉన్నాయి హెచ్ఎండిఏలో. అండ్ డిటిపిసి జీపీ లేఅవుట్లో చూసుకుంటే మనకు శంకర్పల్లిలో అరౌండ్ 16,000 నుంచి స్టార్ట్ అయి ఉంది. సమ్వేర్ 30,000 దాకా ఉన్నాయన్నమాట. సో ఇన్వెస్ట్మెంట్ లాగా చూసుకున్నా కానీ ఐటీ పీపుల్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండడానికి చూసుకున్నా కానీ శంకర్పల్లి బెస్ట్ ప్లేస్. చాలా రీజనబుల్ బడ్జెట్లో మనకు మంచి పీస్ఫుల్ లొకేషన్లో చుట్టూ కన్జర్వేషన్ జోన్ 111 జీవో ఉండడం వల్ల నేచర్ కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది శంకర్పల్లి సరౌండింగ్స్. అండ్ శంకర్పల్లిలో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి కంపేర్ టు కోకాపేట్లో అరౌండ్ 3 CR 5 CR అలా ఉన్నాయి. సో శంకర్పల్లిలో చూసుకున్నా కానీ మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి పీస్ఫుల్ లొకేషన్లో, మంచి పొల్యూషన్ లేకుండా పీస్ఫుల్ లొకేషన్లో శంకర్పల్లిలో మనం ఇందాక శంకర్పల్లికి ఉన్న కనెక్టివిటీ, శంకర్పల్లికి ఉన్న అడ్వాంటేజ్ ఏందో చూసాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ నిఖిల్.